వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు నూతన రోడ్, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్, ఎస్పీ మహేష్, ఆలయ ఈవో పాల్గొన్నారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న వేములవాడ రోడ్డు వెడల్పు కార్యక్రమం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రోడ్డు వెడల్పుతో భక్తులు, వేములవాడ ప్రజల కల నెరవేరుతుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని మాటిచ్చి రాజన్న భక్తులను మోసం చేశారన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు ఆది శ్రీనివాస్. క్షేత్రస్థాయిలో రాజన్న ఆలయం అభివృద్ధి జరుగుతుందన్నారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా. అన్నదాన సత్రం నిర్మాణానికి టెండర్ పూర్తయిందన్నారు. కోరికలు తీర్చు తండ్రి, కోడెముక్కు చెల్లిస్తా అని చెప్పిన విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి మొక్కు భారతదేశంలో ఏ ఆలయంలో లేకుండా వేల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాగానే వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రణాళికను తీసుకొని ఈ ప్రభుత్వం వచ్చిన మాసంలోనే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగే క్రమంలో జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారి ఆధ్వర్యంలో అప్పటికే వేములవాడకు వచ్చి వెళ్లిపోయి మళ్లిపోయి తిరిగి రావాలనుకున్న 20 కోట్ల రూపాయలను ఆ సమావేశం ద్వారా తిరిగి పంపించి బద్దిపోచమ్మ దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేసినటువంటి వేళ గత ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిన సందర్భం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదే రాజన్నను దర్శించుకుని ఇదే తంతల దగ్గర నా లగ్గం ఇక్కడ అయింది, ఈ దేవాలయం అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే బాధ్యత ఉంది, తక్షణం 100 కోట్లు విడుదల చేస్తున్న ప్రతి ఏటా 100 కోట్లు బడ్జెట్ లో పెడతాను. రాజన్న భక్తులంగా ఈ ప్రాంత వాసులంగా ప్రతి బడ్జెట్ లో చూసేవాళ్ళం మా రాజన్నకి ఏదన్నా బడ్జెట్ లో డబ్బులు పెట్టిరేవని. కానీ రిక్తాస్తం ముండి చేయి చూపిన సందర్భంలో భక్తుల పక్షాన అనేక ఆందోళనలు చేసినాం, ప్రశ్నించిన గొంతులుగా నిలిచినాం. అందుకేనేమో ఆ రాజన్న ఈ ప్రాంత ప్రజలకు దేవుళ్ళుగా వేసి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి కోసం 2023-24 బడ్జెట్ లో 50 కోట్ల రూపాయలు వెచ్చించి 2025-26 బడ్జెట్ లో 100 కోట్లు వెచ్చించి 150 కోట్లతో ప్రస్తుతానికి మొదటి దశలో వేరే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పని ఈ రాజన్న భక్తుల చిరకాల కోరిక 54 సంవత్సరాల రోడ్డు వెడల్పు సంబంధించి ఇక్కడ 6 కోట్లతోటి 80 ఫీట్ల రోడ్డుకు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుమతితో ఈ రోజు ఇక్కడ పనులు ప్రారంభానికి 80 ఫీట్ల రోడ్డుకు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రోడ్డు వెడల్పు సందర్భంగా కొంతమంది నిర్వాసితులైనరు, వాళ్ళ త్యాగం వెలకట్టలేని చెప్పి అనేక సందర్భాలు చెప్పిన వారిని మననం చేసుకుంటాం, గుర్తు చేసుకుంటాం. 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఈ దేశంలో అత్యంత మేలైనటువంటి చట్టం అంతకు మించింది లేదు కాబట్టి ఆ చట్ట ప్రకారం వాళ్ళకి ఇచ్చేటువంటి సందర్భం చేసినాం. ఈ రోజు ఈ రోడ్డుకు ఇరువైపు ఉన్నటువంటి నష్టపోయినటువంటి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. వారి త్యాగాలు వెలకట్టలేని వారి మననం చేసుకుంటాం, గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగానే మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ రోడ్డుకి మాకు 47 crores శాంక్షన్ అయినాయి. సో దీని మీద దాదాపుగా 45 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత స్ట్రక్చరల్ పేమెంట్ కి అయిపోయినాయి. దీంతో పాటు TUFIDC ఫండ్ నుంచి 6.5 కోట్లు ఈ రోజు మనం శంకుస్థాపన చేసాం ఈ రోడ్డుకి. ఇది కూడా 3 నెలలు కంప్లీట్ అయిపోతాయి. దీంతో పాటు ఈ టెంపుల్ విస్తరణ కోసం 76 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా దాదాపుగా 10 రోజులు స్టార్ట్ అయిపోతాయి. అన్నదానం సత్రంకి కూడా మార్కింగ్ రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ అవ్వడానికి అది ఛాన్సెస్ ఉన్నాయి.